గుర్తుపడతారా ఎవరన్నా మిమ్మల్ని బయట తిరుగుతుంటే? యాక్ట్రెస్ పర్లా అనో తొందరగా గుర్తుపడరు, ఎందుకంటే పొలిమేరలో ఐమ్ వెరీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్కడన్నా లుక్. గుర్తుపట్టి ఒక సెల్ఫీ నన్ను వచ్చి ఇంకా బాగా అడుగుతారు, ఫస్ట్ మీరు సాహితీయే కదా అని చెప్పి అడుగుతారు. వెంటనే ఓ సాహితీ అని చెప్పి సాహితీయే కదా అంటే అవునంటే అక్కడ డిఫరెంట్గా ఉన్నారు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నారు అని చెప్పి దెన్ డిఫరెంట్ కంటే అక్కడ బాగున్నారన్నా ఇక్కడ బాగాలేదు. బాగున్నారు బాగాలేదని కాదు, లుక్ మూవీలో కంప్లీట్. నేను జనాలకి ఎక్కువ తెలిసింది పొలిమేర 1 and 2 త్రూ కాబట్టి అక్కడ శారీస్ మేకప్ డల్ చేసేసి అలా ఉంటాం కదా, సో తొందరగా గుర్తుపట్టడానికి కష్టం. 3లో ఉన్నారా మరి? సస్పెన్స్. ఎందుకు సస్పెన్స్? మీరే చెప్పాలి ఉంటానో లేదో. అంటే 2లో మీ క్యారెక్టర్ ఏమి ఎండ్ అవ్వలేదు కదా, అంటే చనిపోవటం అట్లేం లేదు కదా. 3లో ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. చనిపోతాను 2లో, కానీ ఎందుకు చంపారు అనేది దే హ్యావ్ టు ఆన్సర్ కదా. మీ క్యారెక్టర్ నేను చూశాను సినిమా, కరెక్ట్ గా గుర్తు. రాజేష్ గారు నన్ను చంపేస్తారు, సత్యం రాజేష్ గారు. రాజేష్ గారు మీరు అంటే రాజేష్ క్రష్ ఉంటుందో ఏదో ఉంటది మీకు, రాజేష్ గారికి ఎఫ్ఐఆర్ ఏదో ఉంటది కదా. మరదలు నేను మరదలు ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ గుర్తొస్తుంది నాకు. మీరు చంపేస్తారు ఆయన చంపేస్తారు. అది ఎందుకు చేశారని చూపించాలి. 3 షూట్ స్టార్ట్ అయింది, అది వెరీ సూట్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. లైక్ మేబీ ఇన్ ఎ మంత్. 1 రెమ్యునరేషన్ ఒకవైపు, 2 రెమ్యునరేషన్ ఒకవైపు, 3 లక్షల్లో ఉండొచ్చా రెమ్యునరేషన్ ఇంకా మాట్లాడుకోలేదండి. ఫస్ట్ డేట్స్ అవన్నీ మాట్లాడాక రెమ్యునరేషన్. ఐఎమ్ వెరీ రెమ్యునరేషన్ ఫ్రెండ్లీ. అవసరం ఫ్రీ కూడా చేస్తారు. ఇప్పుడు చేయను, ఇప్పుడు చేయరు. ఒకప్పుడు చేస్తాను అయిపోయింది. ఇప్పుడు నాకు ఖర్చులకి కావాలి కదా, ఇప్పుడు చేయను.